బడ్జెట్. అప్పులు కూడా, అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ, కేవలం మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ బిడ్డ, నేను ఇంత నిజాయితీగా, ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నా. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు చరిత్ర ఏమిటి? ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, ఏం చేశారు? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? 2014కి వెళ్దామా? 5 ఏళ్లే కాబట్టి బాగా గుర్తుంటుంది అందరికీ. 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే. 2014లో కనిపిస్తా ఉన్నాయా ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం, పక్కనే దత్తపుత్రుడు, ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. ఇలా ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. కనిపిస్తా ఉందా? సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇంటికి పంపించడమే కాదు, అప్పట్లో ఆ ఈనాడులోను, అప్పట్లో ఆ ఆంధ్రజ్యోతిలోను, అప్పట్లో ఆ TV5లోను ఊదరు కొట్టే అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా గుర్తున్నాయా? అందరికీ గుర్తున్నాయా? మరి ఈ ముఖ్యమైన హామీలు నేను ఒక్కసారి చదువుతా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన సంతకం పెట్టాడు. పైన చంద్రబాబుతో పాటు ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో, ఆయన సంతకం పెట్టి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో నేను చదివి వినిపిస్తాను. జరిగాయా లేదా మీరే చెప్పండి. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఆయన ముఖ్యమైన హామీలు. చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు 1 రూపాయి అయినా చేశాడా? అక్క, 1 రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకి ఎత్తారా గట్టిగా? ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్తో మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మీకు ఆయన 25,000 బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాడట. 25,000 కదా దేవుడు ఎరుగు. కనీసం 1 రూపాయి అయినా
డిపాజిట్ చేశాడా? డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. నాలుగో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టిన నాలుగో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. 60 నెలలు ఇంటూ 2000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. మరి 1,20,000 రూపాయలు మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. 1 సెంటు స్థలమైనా కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అయ్యాయా? అయ్యాయా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చేశాడా? చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. చేశాడా? చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ పొదిల్లో ఏమైనా కనిపిస్తా ఉందా? పొదిల్లో ఏమైనా హైటెక్ సిటీ కనిపిస్తా ఉందా? పోనీ లేబా మార్కాపురంలో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? పోనీ ఒంగోలులో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? ఇది 2014లో ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా చెప్పాలి. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఇవాళ ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే ముగ్గురుతో జతకట్టి దత్తపుత్రుడితోనూ మోడీతోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు జతకట్టి ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ, రంగురంగుల హామీలంటూ, ఇంటింటికి బెంచ్ కార్ అంటూ, ఇంటింటికి కేజీ బంగారం అంటూ, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా? నమ్ముతారా? గట్టిగా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. చంద్రబాబు నమ్మడము అని అంటే పులి నోట్ల తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుంచుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, ఇలాంటి మోసం చేసే వాళ్ళను, ఇలాంటి మోసం చేసే వారి దగ్గర నుంచి, వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను, మన పేదలను, మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సెల్ ఫోన్ బయటకు తీసి అందులో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. అందులో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి గట్టిగా సిద్ధమే గట్టిగా నిర్ణయించండి.
ఈసారి ఎన్నికల్లో మోసం చేసే ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెబుతూ 175కు 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 డబల్ సెంచరీ కొట్టేదానికి సిద్ధమేనా? దేవుడు దయతో మీ అందరికీ మరింత మంచి చేసేందుకు దేవుడు దయతో మరో 2 నెలల్లో మీ బిడ్డ మళ్ళీ జగన్ అనే నేను మళ్ళీ మీ దగ్గరికి ఇంతకన్నా గొప్ప విజయంతో, దేవుడు ఆశీస్సులతో ఇంతకన్నా గొప్పగా మీ అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం దేవుడు జరిగించాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకునే ముందు ఒక్కసారి మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులు మీ అందరినీ పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ మన పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. భాస్కర్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అత్యంత సన్నిహితుడు, మీ పార్లమెంటుకు మంచి చేస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడు, మనసు నిండా ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు భాస్కర్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్నకు టికెట్ ఇస్తా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఒంగోలు నుంచి వాసన్నను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు. అంత మంచోడు, పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వాసన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఎర్రగొండపాలెం నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. దర్శి నుంచి నా తమ్ముడు శివకు టికెట్ ఇస్తా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కనిగిరి నుంచి మీలో ఒకడు, అతి సామాన్యుడు, నారాయణ యాదవ్ మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కొండేపి నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు. నాకు తమ్ముడు లాంటివాడు,
మంచివాడు, ఐఆర్ఎస్ చదివాడు, సివిల్ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తా ఉన్నవాడు, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు సురేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గిద్దలూరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు తనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయి ఉన్నా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను. అక్క అక్కడ, అవ్వ అక్కడ, అవ్వ మన గుర్తు ఫ్యాను. ఇక్కడున్నావా? కళ్ళజోడు పెట్టుకున్నావా? ఇక్కడ ఫ్యాను మన గుర్తావా? మన గుర్తు ఫ్యాను. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాం. ఒక్కసారి అటు వచ్చి మీ అందరికీ కనపడి మళ్ళీ వెళ్తాను.